హలో, చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సింపుల్గా ఇంట్లోనే ప్రిఫర్ చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, చీజ్, బటర్ అండ్ సెజ్వాన్ చట్నీ. ఇది చాలా టేస్టీ ఉంటుంది. అండ్ మయోనీస్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. చిన్నగా కట్ చేసుకునే ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది. అండ్ నేను చపాతీ పిండి ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్నాను. యాస్టీస్గా మీరు ఎలా చపాతీ చేస్తారో ఆ విధంగా చేసుకోండి. చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు కళాయి పెట్టి దాంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఎప్పుడైనా ఇంట్లోనే ప్రిఫర్ చేయండి. ఇలాగ కిడ్స్కి అయితే ఎస్పెషల్లీ న్యూస్ కూడా వస్తుంది కదా మనకి, షవర్మాదేదో పిల్లలు తిని. సో ఇంట్లోనే ప్రిఫర్ చేయండి. ఇలాగా వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఏవైతే ఎగ్స్ ఉన్నాయో ఆ ఎగ్స్ కూడా అందులో వేసి కొంచెం ఉప్పు, కారం వేసి ఇలాగ మనం చేసుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. కొంచెం పెనం పెట్టి దానిపైన బటర్ అప్లై చేసి చపాతీ మనం ఎలా అయితే కాల్చుకుంటామో అలాగే సాఫ్ట్గా కాల్చుకోండి. చిన్నప్పుడు మనకి మన పేరెంట్స్ అంటే మన టైంలో ఫింగర్స్ అంటే మీకు గోలీస్ ఫింగర్స్ అంటారు కదా, అవి ఇస్తే చాలా హ్యాపీగా తినేవాళ్ళని తెలుసా. ఇప్పుడు బోల్డ్ అని వచ్చేసాయి. ఏవేవో అంటున్నారు, చీజ్ అంటున్నారు, బటర్తో చేసేది బన్ అంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఈ రోల్స్ అంట డిఫరెంట్ ఐటమ్స్ వచ్చేసాయి. సో ఇలా కాల్చుకున్న తర్వాత మీరు చీజ్ అనేది వేసేయండి. ఒక్కసారి ఫ్లిప్ చేయండి. ఆ హీట్కి అది ఏంటంటే మెల్ట్ అయిపోతుంది. దాని తర్వాత మనం సెజ్వాన్ చట్నీ కూడా ఒక 1 స్పూన్ అలా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా. దాని తర్వాత మయోనీస్ కూడా మనం స్ప్రెడ్ చేసుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ ఇంకా మనం ఏదైతే చేసుకున్నామో ఎగ్తో అలా చేసుకొని రోల్ చేసుకుందాం. కుర్చీ ఎలా అయితే మడత పెడతామో అలా మడత పెట్టేయండి. సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత మంచిగా టిష్యూ కిందన పెట్టేస్తే మీకు బయట ఎలా ఉందో అలాగే ఉంటుంది. పిల్లలు కూడా బయట కొన్నారేమో అని ఇంట్రెస్టింగ్గా తినేస్తారు ఈజీగా. దీంతో ఇది కాంబినేషన్. దీంట్లో ముంచుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఉంటాను మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కళ్యాణి. బాయ్.